నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం వార్తల్లోని వివరాలు మంత్రి నారాయణతో మర్యాదపూర్వకంగా బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రిటన్ ప్రభుత్వం డిప్యూటీ హై కమిషనర్ వ్యవహారాలు చూస్తున్నారు. ఈ సమావేశంలో యూకే గ్రూప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పోర్ట్ చైర్పర్సన్ పర్వీన్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను యూకే ప్రతినిధులకు మంత్రి నారాయణ వివరించారు. అమరావతి ఆర్థికంగా వృద్ధి చెందేలా సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని వెల్లడించారు. సీఎం చంద్రబాబు మంచి విజన్ ఉన్న నాయకుడిని యూకే ప్రతినిధులు ప్రశంసించారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులతో పాటు రీజనల్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. టీడీపీ కూటమి ఏడాది పాలన వైఫల్యాలతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన వైనం, వైఎస్ఆర్సీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా సాగుతున్న కుట్రలు, దాడులపై సమావేశంలో చర్చించారు. సూపర్ 6 హామీలు ఎగ్గొట్టిన తీరును ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించింది. పార్టీ నాయకులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. కేబినెట్ భేటీ అనంతరం సచివాలయం 4వ బ్లాక్ లో తన ఛాంబర్ కు వచ్చిన విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన కోసం వేచి ఉన్న సామాన్యులను కలిశారు. వివిధ సమస్యలపై తన ఛాంబర్ కు వచ్చిన దాదాపు 150 మందిని కలుసుకున్నారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వివిధ సమస్యలపై వారి నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి వినతిని పరిశీలించిన మంత్రి లోకేష్ త్వరితగతిన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. దీంతో వారంతా ఆనందంగా వెనుదిరిగారు. బంగారుపాళ్యం మండల కేంద్రంలో కొందరు వారికి సంబంధం లేకున్నా తమ వాహనాలపై ప్రెస్, పోలీస్, ఆర్మీ మరియు ఆర్టీఓ అని స్టిక్కర్లు అతికించుకుని తిరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోలు అన్నారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంవిధాన్ హత్యా దివస్ నేపథ్యంలో విజయవాడ పాత జీజీహెచ్ వద్ద జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రత్యేక ర్యాలీని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మల్లికార్జునరావు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేద్దామన్నారు. అయినప్పటికీ ఎంతో బలంగా, ఎంతో స్ట్రాంగ్గా ఇది ప్రపంచానికి విశ్వగురు అయ్యే ఒక సత్తా ఉంది అంటే అది కాన్స్టిట్యూషన్ వల్ల. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ నిర్మాతలు మనకి ఇచ్చిన గొప్ప ఒక వరం, ఒక గిఫ్ట్. ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఏదైతే ఫ్రీడమ్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉందో అది మూలభూత హక్కు మనకు, ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎవరీ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ. అటువంటి ఫండమెంటల్ రైట్స్ని కంప్రమైజ్ చేసి డెమోక్రసీని అణిచివేసే, డెమోక్రసీని జైల్లో పెట్టే పరిస్థితి వచ్చింది ఎమర్జెన్సీ అనౌన్స్ చేసినప్పుడు 1975లో. సో ఆ హితకర ఘటనాన్ని ప్రజల్లోకి తెలియచేయాలి. అటువంటి ఘటనలు జరిగితే ఈ మానవ హక్కు అలాగే ఫండమెంటల్ రైట్స్ ఏ ప్రకారంగా బలి అవుతాయో దాని గురించి తెలియజేయడానికి నిర్వహిస్తున్నదే ఈరోజు ఈ సంవిధాన హత్యా దివస్. ఈ యంగ్ జనరేషన్స్ ఇప్పుడు మొబైల్స్, ఇంటర్నెట్ అని చెప్పేసి మన కాన్స్టిట్యూషన్, మన ప్రిన్సిపల్స్, మన హిస్టరీని మర్చిపోయి వాళ్ళు ఉండే పరిస్థితి రాకూడదు. వాళ్ళకి మన ఇతిహాసం తెలియాలి. ఈ కాన్స్టిట్యూషన్ అయితే ఏంటి, ఈ ఫ్రీడమ్ అయితే ఏంటో ఎంత పోరాడి ఎన్ని ప్రాణత్యాగాలు చేసి తెచ్చుకున్నదని ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు సంవిధాన హత్యా దివస్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. విజయవాడ సిటీలో అలాగే ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి ఒక్కరూ, సిపి గారు అట్లాగే అధికారులందరూ అలాగే ప్రజాప్రతినిధులు అందరూ ఇన్వాల్వ్ చేసి మనము ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా రీసెర్చ్ చేసి అన్ని దేశాల్లో ఉన్న వ్యవస్థలని ఆయన విధంగా పరిశీలించి ఆ రోజు ఒక ఘనమైన ప్రజాస్వామ్యాన్ని, ఘనమైన రాజ్యాంగాన్ని మనకు అందించాడు. ఆ రాజ్యాంగ స్ఫూర్తితో మనము ముందుకు పోతున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ ఇదే రోజున ఏదైతే ఎమర్జెన్సీ ఉందో ఆ ఎమర్జెన్సీ విధించడం అనేది దేశ ప్రజల్ని కలిసివేసింది. ఇటువంటి సందర్భం మరొకసారి రాకూడదు అని అందరూ కూడా ఆ రోజు అభిలషించారు. చాలామంది ప్రజాస్వామ్యవాదులు, దేశభక్తులు అందరూ కూడా ఆ రోజు
జైలులో మగ్గాల్సిన అవసరం ఏర్పడింది. ఆ రోజు నుంచి ఎటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సందర్భం ఒకసారి రాకూడదని దేశాధినేతలు, అదేవిధంగా ప్రజలు, ప్రజాస్వామ్యవాద అందరూ కూడా ఆ రోజు నుంచి మన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే మనకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ను మర్యాదపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గా వ్యవహరిస్తున్న బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ కలిశారు. ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ కార్యాలయంలో ఎంపీ కేశినేని శివనాథ్ ను బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ కలిశారు. గారెత్ విన్ ఓవెన్ ను శాలువతో సత్కరించి కొండపల్లి బొమ్మను బహూకరించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, హెల్త్ ఇన్సూరెన్స్, అర్బన్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ వంటి అంశాలపై చర్చించుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ రోజు కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంత నానాజీ, ఏపీ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చెల్లపల్లి శ్రీనివాసరావు, జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. స్వతంత్రం నిర్మించుకున్న తర్వాత ఈ రాష్ట్రం డెవలప్మెంట్ పరిస్థితుల్లో మీరు ఈ రాష్ట్రాన్ని యుద్ధం తర్వాత శకలాలు మిగిలినట్టుగా అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేసి ఇవాళ మేము ఏదో నిర్వీర్యం చేసినట్టుగా మాట్లాడడం ఆశ్చర్యం అనిపించి చెప్తా ఉన్నాం. మాకు ప్రభుత్వం అప్పు చెప్పేటప్పటికి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు మీద ఇచ్చేస్తే ఆ అప్పు మీద వడ్డీ కట్టుకుంటా ఉన్నాం. అలాగే 85 లక్షల టన్నుల చెత్త ప్రతి ఊరిలోనే కూడా ఊరికి అటు ఇటు వేస్తూ ఉంటే ఆ చెత్తను శుభ్రం చేసి పరివేశాఖ ఇన్ని కార్యక్రమాల మీద మేము ఉన్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఎన్ఆర్జీఎస్కి 2 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగాలన్నా ఎన్ఆర్జీఎస్ తప్ప ఇంకో రూపాయి లేకుండా ఒక 5 సంవత్సరాల ముందు సరిపడాలంత డబ్బు చేసేది, కాంట్రాక్టులకు అప్పులు బకాయిలు పెట్టుకుని ఎదురుకెళ్ళిపోయిన విధానంలో మేము వ్యవస్థను నిర్వీర్యం చేయడంలో చాలా ఆశ్చర్యంగా కనపడుతూ ఉంది. ఇవాళ 4000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయడం జరిగింది. 344 లింక్ రోడ్లు, కొత్త రోడ్లు గ్రామం నుంచి గ్రామానికి చేయడానికి పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా 344 లింక్ రోడ్లు, కొత్త రోడ్లు వేయడం జరిగింది. 1312 కిలోమీటర్లు తార్ రోడ్లు, అలాగే కొంత రోడ్లు, అలాగే అడవి తల్లి దగ్గర బతికి వాళ్ళందరికీ గురించి అడవి బాటకు 1000 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ప్రజలు కోరిన మేరకు పనులు చేస్తా ఉన్నాం. ప్రజలు ఏ రోడ్లు కావాలంటే ఆ రోడ్లు చేస్తాం. ఈ రోజున పేర్ని నాని గారు, ఆయన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ జపం చేయింది ఆయన నిద్రపట్టలేదు. దేనికంటే ఈయనకి ప్రచారం కావాలి. ప్రచారం కావాలంటే జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని ప్రతిరోజు విమర్శించే పని. అసలు ఇంకా మీరు జగన్ భజన చేస్తూ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం ఒక తరం, ఒక భవిష్యత్తు వెనకబడిపోయింది మీ 5 సంవత్సరాల పరిపాలనలో. దీనికి 94% విక్టరీగా 94% ప్రజలు వన్ సైడ్గా 94% మాకు సీట్లు ఇచ్చారు ప్రభుత్వానికి. ఒక మంచి పరిపాలన చేస్తూ ఉంటే ఈ సంవత్సర కాలంలో మీరు గత 5 సంవత్సరాల్లో ఎంతమంది జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ పార్టీ కార్యకర్తలు కానీ, వీళ్ళవి కానీ పింఛన్లు తీసేశారు. ఎంతమంది అర్హుల్ని అనర్హులుగా చేశారు. కానీ మేము పార్టీ వచ్చిన తర్వాత ఎవరిని ఒక్కరిని కూడా మేము తీయలేదు. ఈ సంవత్సరం కాలంలో ఎన్ని పథకాలు అయితే ఇచ్చామో ప్రతి ఒక్కరిని కూడా అదే కంటిన్యూషన్ చేస్తుంది తప్పితే రాజకీయంగా ఏం చేయట్లేదు. ప్రజలందరూ మన వాళ్ళే, మనకి ప్రతి ఒక్కళ్ళు ఓటు వేశారు, వాళ్ళందరూ మనం జాగ్రత్తగా చూసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ రోజున ఒక సుపరిపాలన జరుగుతూ ఉంటే మీరు ఒక వికృత చేష్టలతో రకరకాలుగా విమర్శించడం ఇది కరెక్ట్ కాదు. దేనికంటే మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున తన కోసం కాకుండా ఆంధ్ర రాష్ట్రం కోసం ఒక 5 సంవత్సరాల భవిష్యత్తు వెనక్కిపడిపోయింది, దీన్ని మనం కట్టుబడి ఉండాలని చెప్పి తను తగ్గించుకొని కూటమి కట్టడానికి ప్రధాన కారణం అయ్యి ఈ రోజున ప్రభుత్వంలో రాష్ట్రంలో కాదు కేంద్రంలో కూడా భాగస్వామ్యం. దాంట్లో భాగంగానే మొన్న ఆయన పంచాయతీరాజ్లో రూరల్ వాటర్ సప్లై స్కీమ్ కింద మీ అధికారంలో, మీ 5 సంవత్సరాల అధికారంలో ఉండగా
ఆ పథకం వాడక నిర్వీర్యం అయిపోతున్న టైంలో పవన్ కళ్యాణ్ గారు అధికారంలో మా కూటమి అధికారంకి వచ్చిన తర్వాత మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తే దాదాపు 7,000 పైచిలు కోట్లు ఆంధ్ర రాష్ట్రం కాక దేశం మొత్తానికి కూడా ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ వర్తించే పరిస్థితి ఈ రోజున. దాంట్లో దాదాపు ఇప్పటికే 3,000 కోట్లు ఖర్చు పెట్టారు రూరల్ వాటర్ సప్లై కింద. దీంట్లో ప్రత్యేకంగా చెప్పాలంటే పులివెందులకు కూడా ఖర్చు పెట్టారు. అంటే ఇవన్నీ మీరు దృష్టిలో ఉంచుకోండి. మీరు చేసినప్పుడు వీడి జనసేన, వీడి తెలుగుదేశం లేదా వీడి బీజేపీ మనోడు కాదని చెప్పి ఏరి పరిపాలన చేసి ఈ రోజున మేము అందరినీ సమానంగా చూసి పరిపాలన చేస్తాము. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో పంచాయతీల్లో ఒకేసారి అన్ని పంచాయతీలు గ్రామ సభలు పెట్టింది ఎప్పుడైనా మనం చూసామా? ఒకే రోజు దాదాపు 4,000 పైసలు గ్రామ సభలు నిర్వహించారు. ఇది చరిత్రలో రికార్డు పవన్ కళ్యాణ్ గారు. కృష్ణా జిల్లా కానూరు ఆర్ఐఓ కార్యక్రమం వద్ద ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయి కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో పుట్టగొడుగులా విద్యా సంస్థలు వెలుస్తున్నాయని అన్నారు. ఫైర్ సేఫ్టీ కూడా ఉండడం లేదని, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారన్నారు. ఇష్టానుసారంగా ఫీజులు పెంచేశారని, రాజకీయ నాయకుల కనుసన్నల్లో విద్యా సంస్థలు నడుస్తున్నాయని అన్నారు. ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈరోజు కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, ఉమ్మడి జిల్లా ఏఐఎస్ఎఫ్ నాయకత్వ ఆధ్వర్యంలో ఆర్ఐఓ గారి ఆఫీస్ ముందర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు వాళ్ళు చెప్పిందే ఫీజు, మేము చెప్పింది దగ్గర మీరు కొనుక్కోవాలి, మేము అమ్మిందే మీరు తీసుకోవాలని చెప్పి ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనుసరిస్తున్నారు. మరి ప్రధానంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రానికి నడుగొట్టినటువంటి విజయవాడ నగరంలో ఈరోజు వర్షం బట్టి పుట్టుగొడుగులు అంటే పుట్టుకొస్తాయో ఆ విధంగా సందుకి 10 పాఠశాలలు 10 కళాశాలలు వస్తున్నాయి. మరి వీటికన్నిటికీ అనుమతులు ఎవరిస్తున్నారు? అనుమతులేమో ఏమున్నా ఏం లేవని చూడట్లా. ఫైర్ సేఫ్టీ ఉండదు. అక్కడ ఏ విధంగా కమర్షియల్ బిల్డింగ్లు నడుపుతున్నారా, గ్రౌండ్ ఉన్నాయా ఏమనేది చూడకుండా వీళ్ళ దగ్గరికి వాళ్ళకి అప్లికేషన్ తీసుకొస్తారు, పర్మిషన్ తీసుకొచ్చిన వెంటనే సంతకాలు పెట్టడం, పంపించడం, ఈ విధంగా ఉన్నాయి. మరి విద్యార్థులు అక్కడ ఏం జరిగినా, ఏం అవసరం, ఏం ఇబ్బంది పడతారో వారికి అనవసరం. లక్షల రూపాయలు ఈరోజు తీసుకొనేసి విద్యాశాఖ అధికారులు కావచ్చు, విద్యాశాఖ మంత్రి కావచ్చు ఆ విధంగా ప్రవర్తిస్తారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ చైతన్య నారాయణ కళాశాలలు మాత్రమే ఈరోజు రాజ్యాన్ని వెళుతున్నాయి. మన ఆంధ్ర రాష్ట్రాన్ని కాదు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ మొత్తం కూడా ఈరోజు కార్పొరేట్ వ్యవస్థని నడిపిస్తున్నటువంటి విద్యా సంస్థలు ఏమన్నా అంటే నారాయణ, శ్రీ చైతన్య మాత్రమే కేవలంగా ఈరోజు విద్యార్థుల దగ్గర నుంచి విద్యను వ్యాపారంగా మార్చినటువంటి సంస్థలు వాళ్ళవే. మరి విద్యాశాఖ మంత్రి స్పందించడు, నారాయణ గారు అయితే అసలే స్పందించడు. ఎందుకంటే మా కళాశాలలు మా పాఠశాలలు అని చెప్పి శ్రీ చైతన్య ఎవరిదంటే మంది, నారాయణ ఎవరిదంటే మంది, భాష్యం ఎవరిదంటే మంది. మరి ఇక్కడ ఎక్కడ స్పందిస్తారు? వీరు రాజకీయ నాయకులుగా ఉంటారు, కళాశాలలు వాళ్ళవే, పాఠశాలలు వాళ్ళవే. ఈరోజు పేదల నుంచి దోమల రక్తం దాగినట్టుగా ఈరోజు ఫీజులు కూడా దాగుతున్నారు. ఫీజుల రూపంలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. ఫీ రెగ్యులేషన్ కమిటీ ఉంది, నామకే వాస్తే ఫీ ఏమన్నా కలెక్ట్ చేయడంలో ఫీ రెగ్యులేషన్ కమిటీ చెప్పినట్టుగా వింటున్నారా? మరి పాఠ్య పుస్తకాలు అయితే వీరి యొక్క కళాశాలలో గుర్తింపుని పాఠ్య పుస్తకాలపైన ముద్రించి 30 రూపాయలకు దొరికే నోట్బుక్ని 100 రూపాయలకు అమ్ముతాడు. 100 రూపాయలకి బయట దొరికే టీషర్ట్ని వీళ్ళ కళాశాల ముద్రని ముద్రించి 300 నుంచి 500 రూపాయలకి విద్యార్థులు తల్లిదండ్రులు అయ్యా మేము కొనుక్కోలేం, బయట చాలా తక్కువ ధరకు దొరుకుతాయంటే మీరు కొనుగోలు చేయాల్సిందే. మీరు మన పాఠశాలలో మన పాఠ్య పుస్తకాలు కొనుక్కొని వస్తేనే మీకు అనుమతి ఇస్తాం. బయట పాఠ్య పుస్తకాలు కొంటే మీరు లోపలికి రానేం, మీరు టీషర్ట్ కొంటేనే కళాశాలకు రావాలి అని చెప్పి ఒత్తిడికి గురి చేస్తే ఈరోజు లక్షల రూపాయలు ఫీజుల రూపంలో పాఠ్య పుస్తకాలు అయితే ఈరోజు వేలకు దోచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఉన్నత అధికారులు ఆర్ఐఓ గారు స్పందించాలి. కోచింగ్ సెంటర్ల పేర్లతో ఈరోజు కళాశాలలు కూడా నడుపుతున్నారు. వాటిని అన్నిటిని తరిగించాలి, తనిఖీ చేయాలి. అనుమతి లేని కళాశాలను మొత్తం కూడా గుర్తింపులను రద్దు చేయాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్గా మేము కోరుతున్నాం. ఇప్పటికే చాలా కళాశాలలు మేము అక్కడంతా కూడా విజిట్ చేసి ఆర్ఐఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం, కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్ళాం. ఎక్కడ ఏ కళాశాలను సీజ్ చేయలేదు ఇప్పటి వరకు. కావున మళ్ళీ ఒకసారి చాలా ప్రశాంతంగా ధర్నా చేసి ఆర్ఐఓ గారికి తెలియపరుస్తున్నాం. ఇప్పటికైనా మేల్కొనకపోతే ప్రత్యక్ష ఆందోళన ప్రతి కళాశాలలో ఏఐఎస్ఎఫ్ నాయకత్వం శ్రీకారం చుడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల చల్లదనం కోసం రైల్వే శాఖ ఈ ఏర్పాటు చేసిందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. వారణాసి నుంచి ఢిల్లీకి వెళుతున్న వందే భారత్ రైలులోని C7 బోగిలో ఏసీ నుంచి కుండపోతుగా వర్షం నీళ్లు జారిపడింది. ఏకంగా 8 గంటలు ఆగకుండా వాన నీళ్లు పడుతూనే ఉన్నాయని ఫిర్యాదు చేసినా స్పందించలేదని ప్రయాణికుడు పేర్కొన్నారు. సుఖవంతమైన ప్రయాణం కోసం వందే భారత్ రైలును ఎంచుకుంటే రేకుల షెడ్డులాగా వర్షం కురుస్తుందని, తన సామాన్లతో పాటు తాను కూడా తడిసిపోయానని ప్రయాణికుడు తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నారాయణ విద్యార్థి జరిగిన ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ ఉన్నతాధికారులు ఫోన్ చేశారు. కాలేజీ పిల్లలకు ఇబ్బంది లేకుండా పిల్లలకు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. గెటింగ్ ఫ్రమ్ టీనేజర్ టైప్లో ఉంటే అట్లా కూడా హార్మోన్ వస్తున్నాయి. సో దీని గురించి ఫన్ లాగా హీ హాజ్ హిట్ బాయ్ ఇన్సైడ్ ద బస్. అది అయిన తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆయన కొట్టిన వాడు కూడా రాలేదు బయటికి. ఆయనకి ఫ్రెండ్ వచ్చేయి బయట వచ్చేసి ఆయనకు అడిగారు ఈ 4-5 పీపుల్ ఇంక్లూడింగ్ తీసుకెళ్ళు ఎందుకు కొట్టారు మన వాళ్ళకి. ఆబ్వియస్లీ దే విల్ రియాక్ట్, మన వాళ్ళు వీ హ్యావ్ నాట్ బీటన్ అప్ ఎనీబడి. సో చిన్న గొడవ జరిగింది. బోత్ బాయ్స్ హ్యావ్ హిటెన్ 1 or 2 times ఈచ్ అదర్. అయిన తర్వాత మొత్తం బస్ పిల్లలు బస్సులో వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. జాతర పిల్లలు జాతరలో కంటిన్యూ చేశారు. అయితే జరిగింది. సో నెక్స్ట్ రోజు ఒక మంచి సెటిల్ని ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ లాగా మ్యూజిక్ పెట్టేసి ఈ విజువల్స్ పెట్టేసి మాడిఫై చేసి అందరూ వైరల్ చేసిన జరిగింది. దానికి సంబంధించి అందరూ ప్లేసెస్లో వెళ్ళాయి ఈ వీడియో. తో చాలామంది మంత్రులు గారు సీనియర్ ఆఫీసర్స్ దాని గురించి అడిగారు. మన డిఎస్పీ గారు మొత్తం అన్ని యాంగిల్స్తో ఇన్వెస్టిగేట్ విత్ ప్రూఫ్ ఇది కన్క్లూజివ్ ప్రూవ్ చేయాలి. ఈరోజు మన అగైన్ మీడియా తరఫున మనకి చాలా హృదయపూర్వక అపీల్ ఉంటుంది. అట్లాగే ఇష్యూ ఉంటే ఖచ్చితంగా ఒకసారి మళ్ళీ వెరిఫై చేయాలి, పోలీస్ నుంచి వెరిఫై చేయాలి. ఆర్ వేరే సీసీటీవీ ఫుటేజ్ మీకు కూడా చాలా సోర్సెస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయాలి. బికాజ్ ఇది చిన్న విషయం ఒక రాష్ట్రంలాగా ఇష్యూ ఉంటున్నాయి. ఒక సెపరేట్ ప్యారలల్ ఎంక్వైరీ చేసేస్తాం. ఇక్కడ నుంచి వీడియో స్టార్ట్ అయింది, ఎట్లా వెళ్ళింది, విదౌట్ వెరిఫికేషన్ పంపిస్తే అట్లాగే కమ్యూనిటీస్ మెయిన్ ఇట్ క్యాన్ లీడ్ టు లా అండ్ ఆర్డర్ సీరియస్ కాన్ఫ్లిక్ట్ ప్రాబ్లమ్స్ ఆర్ సీరియస్లీ స్కూల్ మేనేజ్మెంట్కి పిల్లలకి చాలా జీవితం నష్టం వస్తుంది బికాస్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్. సో వన్ హ్యాస్ టు బి వెరీ వెరీ రెస్పాన్సిబుల్. చట్ట ప్రకారం బిఎన్ఎస్ చాలామంది సెక్షన్స్ ఉన్నాయి, బట్ పూర్తిగా ఈసారి ఎంక్వైరీ చేసిన తర్వాత విల్ షూర్ బికాస్ దిస్ 2-step అప్రోచ్. మొన్న అక్కడ ఏం జరిగింది బికాజ్ వీ హ్యాడ్ టు మేక్ షూర్ వాట్ అవర్ ఇన్వెస్టిగేషన్ ఇది కరెక్ట్ లైన్స్లో ఉంటారా లేదా. బికాజ్ ఎలిగేషన్స్ వెరీ సీరియస్. గంజాయి బ్యాచ్, రౌడీ బ్యాచ్ అట్లాగే చేస్తే మనం అందరూ చూశారు. అందరూ చిన్నపిల్లలు ఉన్నారు. దే కెనాట్ డూ ఆల్ దోస్ థింగ్స్. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎందుకు ఈ అట్లా సమాచారం బయటికి వచ్చింది దాని గురించి ఒక పూర్తిగా ఆలోచన చేసిన తర్వాత విల్ గెట్ బ్యాక్ టు ప్రాపర్లీ. కేసు ఇస్ ఓన్లీ ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ జరిగింది. తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏమైంది మన దగ్గర ఉంటుంది. సో హౌ టు గో అబౌట్ ఇట్ వీఆర్ లుకింగ్ ఇంటు ఇట్. సరే ఈ మధ్యగా మా పిల్లలు జాతరకి వెళ్ళారండి, అలా కావాలని చేయలేదు. బస్సుని టచ్ చేసిన వల్ల ఇంత వైరల్ అవ్వడం వల్ల పై అధికారుల దాకా వెళ్ళిందండి. నారా లోకేష్ గారు దీనివల్ల చర్యలు తీసుకుని పిల్లల భవిష్యత్తు పాడవకూడదని సిఏ గారి కౌన్సిలింగ్ ఇప్పించారండి. ఇదైతే కావాలని చేసింది కాదండి. గంజాయి బ్యాచ్, మద్యపానం అంటున్నారండి, అలాంటిది అయితే ఏం లేదండి. అందరూ చదువుకునే పిల్లలండి. నారా లోకేష్ గారు చర్య తీసుకుని పిల్లలు అల్లర చిల్లరగా తిరగకుండా వాళ్ళ కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు నారా లోకేష్ గారికి. విజయవాడ పట్టమట పోలీస్ స్టేషన్ పరిధిలోని 9 కాలనీల్లో దాతల ద్వారా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రసారాలు ప్రారంభమయ్యాయి. ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఈ సీసీ కెమెరాలను గురునానక్ కాలనీలోని ఓ ఫంక్షన్ హాల్లో రిమోట్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు విజయవాడ అభివృద్ధిలో కీలకంగా పనిచేస్తున్నారని, కమాండ్ కంట్రోల్ రూమ్ ను తిరిగి అందుబాటులోకి తెచ్చి డ్రోన్ల ద్వారా అసాంఘిక కార్యకలాపాలు అడ్డుకున్నారని అభినందించారు. ఆయన కమిషనర్ అయిన కాడి నుంచి కూడా విజయవాడ నగర డెవలప్మెంట్లో వారి యొక్క పాత్ర చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంది. తప్పకుండా మనం చూస్తే టెక్నాలజీ అనుసంధానం చేయడంలో వారికి సీసీ కెమెరాల ద్వారా దొంగతన అరికట్టవచ్చని చెప్పి అందరికీ తెలిసిన విషయం. చాలా చోట్ల దేశ విదేశాల్లో కూడా ప్రతి ఒక్కటి ఐడెంటిఫై అయిన ప్రతి ఒక్క దొంగతనం కూడా సీసీ కెమెరాల్లోనే ఎక్కువ 99% జరుగుతుంది. అలాంటి సీసీ కెమెరాలు విజయవాడ నగరంలో విస్తారంగా ప్రతి వీధి కవర్ ఏదో పెట్టాలని ఏర్పాటు చేయాలని చెప్పి సీసీ గారు ఆలోచన చేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తే ఆ విజ్ఞప్తి మేరకు ఇక్కడున్న అనేకమైన కాలనీలు, భారతీనగర్ అంటే కాలనీ కాదు, భారతీనగరు, శ్రీనివాస నగరు, బ్యాంక్ కాలనీ, కరెన్సీ నగరు, గణేష్ నగరు, అదే శ్రీరామచంద్ర నగరు, అదేవిధంగా కనకదుర్గ నగరు,
అదేవిధంగా అనేకమైన కాలనీలన్నీ ముందుకొచ్చి వాళ్ళ ప్రాంతం అంతా కూడా ప్రతి రోడ్డు కవరేజ్ సీసీ కెమెరాలకు కావాల్సిన దాని మొత్తాన్ని కూడా దానికి కావాల్సి వెచ్చించాల్సిన ఖర్చు అంతా కూడా వాళ్ళే పెట్టుకొని ఆ సీసీ కెమెరాని సిపి గారికి డొనేట్ చేయడం జరిగింది. అందువలన ఆ డొనేషన్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఇవాళ సన్మానించే కార్యక్రమంగా, అదేవిధంగా ప్రజలకి శాంతి భద్రతలు కాపాడే దాంట్లో పోలీసులకే కాదు బాధ్యత ప్రజలకు కూడా ఉందని చెప్పే విధంగా సిపి గారు ముఖ్యంగా వచ్చి అందరూ కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది. నా వంతుగా కూడా నేను చెప్పాను, దొంగల్ని సీసీ కెమెరాల ద్వారా ఖచ్చితంగా పట్టుకోవచ్చు, కానీ గంజాయి తాగే వాళ్ళని పట్టుకోగలిగిన ఒక శక్తి పోలీసులతో పాటు తల్లిదండ్రులకు మాత్రమే. వాళ్ళ గంజాయి తాగి నీ బిడ్డ నిర్వీర్యం అయిపోతుంటే మీరు చూస్తూ ఊరుకుంటే మాత్రం సమాజం నిర్వీర్యం అయిపోతుంది. అదేవిధంగా గంజాయి అమ్ముతున్న భర్త ఇంట్లో 100 రూపాయలు తెస్తున్నాడని అంటున్నారు తప్ప నీ పిల్లలతో పాటు అనేక మంది తన ఆరోగ్యం మన పిల్లల ఆరోగ్యం అదేవిధంగా సమాజంలో తోటిగారి ఆరోగ్యం సర్వనాశన ప్రక్రియకి ఆయన వెళ్తున్నాడనే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల దీన్ని ప్రజలు కూడా సహకరించి ఈ విజయవాడ నగరమే కాదు రాష్ట్రం మొత్తం గంజాయి రహిత రాష్ట్రంగా అదేవిధంగా దొంగల రహితంగా రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మనందరూ సహకారం కావాలని మీ ద్వారా కూడా అనేక మందిని కోరడం. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, వైసీపీ 3 బీజేపీ పార్టీలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఒకరిది సక్రమ పొత్తు, మరొకరిది అక్రమ పొత్తు అని అన్నారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో జగన్ కూడా బీజేపీకి ఊడిగం చేశాడని, వైఎస్ఆర్ కొడుకు అయి ఉండి బీజేపీ అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారన్నారు. రాష్ట్రానికి ఏ ఒక్క మేలు చేయని బీజేపీకి బాబు, పవన్ ఊడిగం చేస్తున్నారన్నారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అదే బీజేపీతో కూటమి కట్టారు. నిన్న సభలో చూస్తే కూడా వాళ్ళు గొప్పలు చెప్పుకోవడమే. సంవత్సరం రోజులైంది అధికారంలోకి వచ్చి. డబుల్ ఇంజన్ అంటున్నారు. నిజంగానే డబుల్ ఇంజనో లేకపోతే ట్రబుల్ ఇంజనో వాళ్ళకు అర్థం కావటం లేదేమో, కానీ జనాలకైతే అర్థమవుతుంది. సూపర్ 6 అన్నారు, సూపర్ ఫ్లాప్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇదే రీతిలో పోతే మాత్రం సూపర్ 6 ఎలా అమలు అవుతుందో చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. అన్నదాత సుఖీభవ అని పథకం కింద ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. సంవత్సరం గడిచిపోయింది, ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదు. ఇవ్వాల్సిన రైతులు దాదాపు 80 లక్షల మంది అయితే ఇస్తున్నది మాత్రం 45 లక్షల మందికి. ఇలా ప్రతి పథకంలోనూ, లేకపోతే అమ్మఒడి అనే కార్యక్రమం అయితే ప్రతి పిల్లాడికి ప్రతి చైల్డ్కి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇక మీదట ఇస్తామంటున్నారు. అది కూడా 20 లక్షల మందికి. 87 లక్షల మంది ఉంటే 67 లక్షల మందికి మాత్రమే ఇస్తామంటున్నారు. కరెంటు ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో 32,000 కోట్ల రూపాయలు జనం నెత్తిన మోపితే చంద్రబాబు గారు ఒక్క సంవత్సరంలోనే 17,000 కోట్ల రూపాయలు అదనంగా మోపారు. మరి ప్రజలకు ఏం మేలు చేస్తున్నట్టు? పేదవాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తామన్నారు. ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో. చంద్రబాబు గారు చెప్పారు సూపర్ 6 గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నాలుక మందమైనట్టు అని. మేము ప్రశ్నిస్తున్నాం, నిజంగానే చంద్రబాబు గారు తమ గుండెల మీద చేసుకొని చెప్పాలి. మిమ్మల్ని ప్రశ్నిస్తున్న మా నాలుక మందమా, లేక ఇంతమంది ప్రజలకు మోసం చేసిన మీ నాలుక మందమా? ఆలోచన చేసుకోండి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం, మీ పథకాలు ఇప్పటికీ అమలు కాలేదు. మేనిఫెస్టోలో ఒక వాగ్దానం ఇచ్చిన, ఎలక్షన్లప్పుడు ఒక మేనిఫెస్టోలో కాకపోయినా కూడా ప్రజల ముందు ఒక మాట చెప్పినా ప్రజలు దాని వెంటనే మీరు అమలు చేస్తారు, వాళ్ళు ఓట్లేసిన వెంటనే మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తారు అన్న నమ్మకంతోనే ఓట్లేస్తారు. ఇలా సంవత్సరాలు గడిచిపోయినా వాటికి అమలు నోచుకోకపోతే మీరు ప్రజలను మోసం చేస్తున్నట్టే. మీకు అధికారం ఇచ్చి మీకు ఓట్లేసిన ప్రజలనే మీరే మోసం చేస్తున్నట్టు. మళ్ళీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, వెంటనే అన్ని పథకాలను సూపర్ 6 అయితేనేమి, మీరు ఇచ్చిన హామీలు అయితేనేమి వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నిజంగానే ఇది సూపర్ 6 కాదు, ఇది సూపర్ ఫ్లాపే.
ప్రజలపై భారాలు, కార్పొరేట్లకు వరాలిస్తూ ఏడాది కూటమి పాలన తలకిందులుగా నడుస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. సూపర్ 6 సహా హామీల వైఫల్యం, ప్రజలపై విద్యుత్ పన్నుల భారాలు, గిట్టుబాటు ధరలు, కనీస వేతనాలు అమలు చేయకపోవడంతో ప్రజల అసంతృప్తి పెరుగుతుందని చెప్పారు. విజయవాడ బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూటమి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా చంద్రబాబు ప్రెజెంటేషన్ పై ఆయన మాట్లాడారు. ప్రధాని మోడీ గత 3 మాసాల్లో 3 సార్లు రాష్ట్రాన్ని సందర్శించారని, ఏ ఒక్క సభల్లో కూడా రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకునేలా ఒక్క మాట కూడా చెప్పలేదని ఎత్తి చూపారు. వాళ్ళను పొగుడుకోవటం, అతిశయోక్తులు, అర్ధసత్యాలతోటి నిండిపోయింది. వాస్తవాలు చెప్పి ప్రజలను ఒప్పించి మెప్పించాలనేటువంటి ప్రయత్నం కన్నా ఇంప్రెస్ చేయాలనేటువంటి ధోరణి ఎక్కువగా కనిపిస్తున్నది. అంటే ఈ రోజుల్లో అంతా కూడా బిల్డింగ్, దాన్ని బిల్డ్ చేయటమే. అట్లాగే దీంట్లో ఇమేజ్ బిల్డింగ్ కోసం ప్రయత్నం తప్ప ప్రజల్ని డెవలప్ చేయాలనేటువంటి ప్రయత్నం ఎక్కడ కనిపించలేదు. నెల క్రితం జరిగిన తెలుగుదేశం మహానాడులో కార్యకర్తలే సర్వస్వం అన్నాడు, వాళ్లే పరిపాలన చేస్తారన్నారు. నెల రోజుల్లో లక్ష్యం మారిపోయింది. ఇప్పుడు అధికారులే సర్వస్వం, అధికారులే మొత్తం రేపు వచ్చే ఎన్నికల్లో గెలిపించాలి ఆయన్ని. 2019 ఎన్నికలే 2029 ఎన్నికలే కీలకం అని చెబుతున్నాడు అధికారులకి. కాబట్టి కార్యకర్తల, అధికారుల ఈ డైలమా ఏమిటి అంటే ఎక్కడికక్కడే ఎవరికి వాళ్ళనే ఆకాశానికి ఎత్తేసి భ్రమింపజేసేటువంటి ప్రయత్నం తప్ప వాస్తవం అయితే అది కాదు. ఈరోజు ఆయన అభివృద్ధి గురించి 2047 గురించి ఈ డెవలప్మెంట్ గోల్స్ అన్నీ కూడా ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆయన బాగా అనుభవం ఉన్నటువంటి ఆయన, రాజకీయవేత్త, పరిపాలనలో అనుభవం ఉంది. ఇప్పుడు తొలిగడుగు అంటున్నారు, తొలిగడుగు కాదు ఇది, వర్షన్ 4.1. వాళ్ళే అడ్వర్టైజ్మెంట్ అన్నిట్లో వేశారు 4.1, ఇది వర్షన్ 4.1. అందుకని తొలి సంవత్సరం కాదు, తొలి అడుగు కాదు. కొత్త నాయకులు, కొత్త పార్టీ, కొత్త ముఖ్యమంత్రి అయితే తడబడ్డారు అనుకోవచ్చు. తడబడే ముఖ్యమంత్రి కూడా కాదు వీరు. అందువల్ల 1 సంవత్సరం అయినా దాదాపు 17 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఇది 15వ సంవత్సరం ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలనలో పూర్తి చేసుకున్నటువంటిది. అందువలన ఆయన అనుభవం, ఆయనకున్నటువంటి సమర్థత అంతా కూడా 2014 తర్వాత స్టక్అప్ అయిపోయింది, ఆగిపోయింది. వాస్తవానికి ఏమిటి, 2015లో ఐక్యరాజ్య సమితి మొత్తం డెవలప్మెంట్ గోల్స్ని మార్చేసింది. అన్ని దేశాలకి అందరూ కలిసి ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయం. జీడిపి కాదు ఇప్పుడు చెప్పాల్సిన లెక్క, ఎస్డిజి చెప్పాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఎస్డీస్. ఇది ఎస్డిజీసే ఈరోజు అభివృద్ధికి కొలమానం. ఆయన ప్రసంగంలో కానీ లేదా ప్రభుత్వ నివేదికల్లో కానీ ఎక్కడా కూడా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి ఒక్క మాట లేదు. పల్నాడు జిల్లా మీదుగా జీఎస్టీ బిల్లులు లేకుండా తరలుతున్న 11 గ్రానైట్ లారీలను వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పట్టుకున్నారు. మంగళగిరికి చెందిన జీఎస్టీ అధికారులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహించారు. గురజాల మండలం గోగులపాడు వద్ద జిల్లా సరిహద్దులు దాటడానికి యత్నిస్తుండగా అధికారులు కొన్ని లారీలను ఆపి బిల్లులు చూపాలని కోరారు. వారి వద్ద ఎలాంటి బిల్లులు లేవని గుర్తించారు. తనిఖీల్లో భాగంగా దాచేపల్లి, తంగెడ, కారంపొడి ప్రాంతాల్లో మొత్తం 11 లారీలను పట్టుకున్నారు. దాచేపల్లి మార్కెట్ యార్డుకు తరలించారు. ఈ లారీలు మాటూరు నుంచి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆయా లారీలోని గ్రానైట్ పలకల కొలతలు మాత్రమే వేశామని, జరిమానాలు విధిస్తామని మంగళగిరి వాణిజ్య పన్నుల విభాగం జాయింట్ కమిషనర్ గీతా తెలిపారు. భర్త వేధింపులు తాళలేక తన 2 పిల్లలతో ఓ మహిళ బావిలో దూకగా తల్లి, కొడుకులు మృతి చెందారు. ఈ విషాద ఘటన విశాఖ జిల్లా పెందుర్తిలో చోటు చేసుకుంది. సత్యవాణిపాలెంకు చెందిన కొల్లి పవన్ కుమార్, గీత దంపతులు. వీరికి కొడుకు మణికంఠ, కూతురు యోక్షశ్రీ ఉన్నారు. పుట్టింటి నుంచి డబ్బులు తేవాలని భార్యను పవన్ తరచూ వేధిస్తుండేవాడు. వాటన్నిటిని మౌనంగా భరిస్తూ వచ్చింది. భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరగడంతో తీవ్ర మనస్తాపానికి గురై బావిలో పిల్లలతో సహా దూకింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లను మంత్రులు కందుల దుర్గేష్, కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ నరసింహ కిషోర్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హ్యావ్ లాక్ బ్రిడ్జ్ ఉభయ గోదావరి జిల్లాల సెంటిమెంట్. 127 సంవత్సరాల చారిత్రక హ్యావ్ లాక్ బ్రిడ్జ్ ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వంలో 94 కోట్ల రూపాయలతో అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్ట్ సాకారమైందన్నారు. రేపు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్
పవన్ కళ్యాణ్, ఎంపీ పురంధేశ్వరి శంకుస్థాపనలో పాల్గొంటారు. హ్యావ్లాక్ బ్రిడ్జ్ పర్యాటక అభివృద్ధికి శంకుస్థాపన చేసి ఆ కార్యక్రమం గురించి మాత్రమే పవన్ కళ్యాణ్ మాట్లాడతారన్నారు. గోదావరి జిల్లాలోని అమరవి 127 సంవత్సరాలుగా అనుసంధానం అందించినటువంటి హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఇక్కడ ప్రజల యొక్క సెంటిమెంట్ ఇది. గతంలో దాన్ని డిస్మాంటిల్ చేసేద్దామన్నప్పుడు కూడా పుర ప్రజలు కానీ పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు కానీ అందరూ కూడా ఉద్యమం చేసి దీన్ని ఒక మాన్యుమెంట్గా నిలబెట్టాలనేటువంటి ఆలోచన చేసి సమర్పణ చేస్తా ఉన్నారు. అటువంటి మాన్యుమెంట్గా దీన్ని చిరకాలం ఉండిపోయేలా చేయాలంటే ఏ రకంగా చేయాలనేటువంటి ఆలోచన జరిగి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు, స్థానికంగా ఉన్నటువంటి నాయకుల యొక్క ఆలోచనలు, అదేవిధంగా పర్యాటక శాఖ మంత్రిగా నేను నిరంతరం చేసిన కృషి, ఇవన్నీ కలగలిపి మన ఎంపీ గారి యొక్క సపోర్ట్ తోటి దీనికి అఖండ గోదావరి ప్రాజెక్టును తీసుకురావడం జరిగింది. కేవలం రాజమండ్రి వరకు మాత్రమే కాకుండా అటు పక్కన కడియం కానీ ఆ పైన నిడదవోలు, కొవ్వూరు ఇవన్నీ కలగలుపుకుని ఉభయ గోదావరి జిల్లాలకి అనుసంధానంగా ఉన్నటువంటి హ్యావ్లాక్ బ్రిడ్జిని సుందరీకరించడంతో పాటు బ్రిడ్జి లంక మీద కొంత పర్యాటక కేంద్రంగా తయారు చేయడం, కడియం నర్సరీల్ని ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా చేయడం, నిడదవోలు రాజమహేంద్రవరం ప్రజల యొక్క కళ, దశాబ్దాల కళ ఈరోజు నెరవేరుతున్న సందర్భంగా గౌరవ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి షెకావత్ గారికి, అలాగే రాష్ట్ర టూరిజం మంత్రులు దుర్గేష్ గారికి, ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎంతోమంది ఒక కళ, ఎంతోమంది కృషి చేస్తున్నారు. వారందరి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఎంతోమంది కృషి చేసినా ఈ రోజున ఎవరు ఆచరణలో తీసుకురాగలిగారు అని అంటే కూటమి ప్రభుత్వం. ఎన్నికల ముందు అదే పని మీద చెప్పేవాళ్ళం. ఇక్కడ శాసనసభ్యుడిగా పోటీ చేసేటప్పుడు, పార్లమెంట్ సభ్యురాలుగా ఆవిడ ఎంపీగా ఏదైతే పురంధేశ్వరి గారు పోటీ చేసినప్పుడు ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, అలాగే ఈ పుష్కర్ ఘాట్స్ ఏదైతే ఉన్నాయో, పుష్కరాల్ని దృష్టిలో పెట్టుకొని పుష్కర్ ఘాట్స్ చేయడం కాదు, ఒక టూరిజం హబ్గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన రివర్ ఫ్రంట్ ఇప్పుడే శరవేగంగా పనులు అవుతా ఉన్నాయి. దానికి అనుసంధానంగా ఏదైతే ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం కూడా తీసుకోవడం, అలాగే అదృష్టంగా ఈ యొక్క పార్లమెంట్లో ఉన్న శాసనసభ్యులే మంత్రిగా అవడం దుర్గేష్ గారి కృషి వలన, ఈ రోజున కేంద్రం ఒక సహకారం వలన, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచనకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.